తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారంటూ వచ్చిన వార్తలపై ఆ పార్టీ ఎంపీ మల్లు రవి స్పందించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. జడ్చర్ల ఎమ్మెల్యే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలను ఒక హోటల్లో విందుకు ఆహ్వానించారని తెలిపారు. ఇక ఈ విందు సందర్భంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలు అంశాలపై చర్చించారని చెప్పారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు పార్టీ విడే ఆలోచనలో ఉన్నారంటూ కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఈ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, అలాగే నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవ్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్యతో సహా పలువురు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో కూర్చోవటం అనేది అసలు జరగనటువంటి విషయం జరిగినట్టు చెప్తున్నారు. 10 మంది కాదు, ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఐటీసీ కోహినూర్ అనేటటువంటి హోటల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పక్కన ఉంటుంది. అక్కడ మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు డిన్నర్కి రమ్మంటే మా వాళ్ళంతా అక్కడ పోవటం జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఆయనకు ఒక పని ఉంది. ఆ పని మనం సీఎం దగ్గరికి, రెవెన్యూ మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడుకోవాలా, నా పని కావటం లేదంటే ఓకే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇది అక్కడ జరిగింది. దీనికి ఫామ్ హౌస్లో కూర్చున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇవన్నీ తప్పుడు సమాచారం. ఎందుకంటే ఈ మొట్టమొదటి ఈ న్యూస్ని పట్టుకుంది టీవీ న్యూస్ వాళ్ళు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేయాలనేటువంటి ఒక కార్యక్రమం. వీళ్ళు ఎన్ని పనులు చేసినా దీంట్లో 1% కూడా నిజం లేదు. కాబట్టి దీనివల్ల ఏమి జరిగేది లేదు. ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. నేను నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు మన రాజేష్ రెడ్డి గారు కూడా పోయారు. వారితో స్వయంగా మాట్లాడాను, ఇతరులతో కూడా మాట్లాడాను. వారు నాకు చెప్పారు దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి రైతు మన అప్పులు మాఫీ చేయటం కానీ, రైతు భరోసా కానీ, లేక పేద ప్రజల ఇందిరమ్మ భరోసా కానీ, అది కాకుండా మీరు మహిళలకు ఇచ్చే ఉచిత బస్ ప్రయాణం కానీ, 200 యూనిట్స్ కరెంటు ఇవ్వటం కానీ, 500 రూపాయలకి మన గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కానీ, వీటన్నిటితో పాటు ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతో ఇచ్చే కార్యక్రమం